ఇదేం కూర అని చూస్తున్నారా? బీరకాయ ఎండ్రేలండి. ఎండ్రేల్ని శుభ్రం చేసి బాగా కడిగి ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఏమన్నా కారంలో పచ్చితనం ఉన్నా ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి గ్యాస్ అన్నది రాదండి. అందులోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవి మగ్గుతుంది అన్నప్పుడు దాన్ని సిమ్లో పెట్టి కాసేపు అలాగే వదిలేయాలి. ఈలోపు ఎండ్రేళ్ళని కూడా వేసుకొని బాగా మగ్గబెట్టాలి. అది మగ్గి వాటర్ అంతా వస్తుంది బయటికి. ఈ వాటర్ వస్తున్నప్పుడు వాటర్ అంతా ఇంకే వరకు ఉంచి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గాక కాసేపు అలాగే ఉంచాలి. బాగా మగ్గింది అన్నప్పుడు కొంచెం వాటర్ పోసి గిన్నె అంటుతుంది అన్నప్పుడు స్టవ్ కట్టి దాన్ని సర్వ్ చేయడమే అండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.